ఆఖరికి ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది. ఇప్పుడంతా పాపులిజం నడుస్తూ ఉంది అని అవి ఇవి రకరకాలన్నీ. ఆయన పోయిన ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, ముందు ఎక్కువ ఆదాయం రావాలా, ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ప్రజలు ఎవరు దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా పేదరికాన్ని తొలగించాలనేది అటు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే, అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల అదే. పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన యొక్క ఉచితాలతో అది సాధ్యం కాదు. ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా, తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా, అది ప్రభుత్వం చేయాలి. దాంట్లో మనం ఎలాంటి తప్పుపడడానికి వీల్లేదు ప్రభుత్వాన్ని. కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి, ఇప్పుడు ఏదో మన స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేట్టుగా చేయడం అవుతుందో అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలమిస్తుంది. ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత మాత్రాన పేదల బలోపేతం గారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతూ ఉన్నాయి ఆ విషయంలో. సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం. యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మనం జనాభా తగ్గుతోంది, ఆ వృద్ధి రేటు కూడా అని. నేను మొదట్లో ఆలోచిస్తే ఏంట్రా పేదరికం పోవాలి కానీ జనాభా పెరగాలంటాడే అని నేను అనుకున్నా. కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్ర చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెబుతున్న విషయంలో కాస్త ఇది ఉంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన, దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని, చాలా సంతోషం. ఆ విధంగా చేయూతనివ్వాల. చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం. ఈ వడ్డీ రేటు తగ్గించడం ఏమవుతుందో దానివలన మేలు జరుగుతుంది పేదరికి, దానివల్ల మరింత మంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. ఈ టెక్నాలజీ ఇవన్నీ అధునూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడతారు, అమ్మాయిలు కూడా సొంత కాళ్ళపై నిలబడతారు. అది చాలా మంచిది. అలాంటి పని మరింత దీంతో చేయాలని నేను కోరుతున్నాను. పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు. నిస్సహాయులు, వృద్ధులు, ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలు మనం అందజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. యువతరాన్ని, దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కళ్ళగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత, నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను. దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో అనుమానం లేదు. అనుకుని నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయగలడు. ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది. ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక, ఇంకేమీ లేదు. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్ళు, పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా 76 ఏళ్ళు. ఈ మిగిలిన సమయంలో ఈ అమరావతి అభివృద్ధి చెందడం, పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు, రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం అవుతుందో ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను, పోటీ చేయను, పదవుల్లోకి ఇంకా రాను. ఎందుకంటే దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి అలంకరించిన తర్వాత ఇంకే పదవిలోకి పోతాం మళ్ళా, అలాంటి ఆలోచన కూడా నాకు లేదు.
నన్ను అయినా ఆ మధ్య ఎవరు అడిగారు, ఏం సార్ మీరు ఇటు తిరుగుతున్నారు, ఏమైనా ఉందా మళ్ళా అని. ఏం లేదయ్యా, జనానికి నా అభిప్రాయాలు చెప్పాలా, యువతకు నా అభిప్రాయాలు చెప్పాలా. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు. అందుకని తిరిగి యువతలో మంచి ఉత్సాహాన్ని కలిగించేందుకు, నాకున్న అనుభవాన్ని వాళ్ళతో పంచుకునేందుకు, తద్వారా వాళ్ళని అభివృద్ధిలో పెంచుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తున్నాను కానీ తప్పితే మరొక రాజకీయ కారణం లేదన్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో శ్రద్ధ తీసుకొని వాటికి రెండుకి ప్రయారిటీ ఇచ్చి త్వరగా వాటిని పూర్తి చేయించాలని, త్వరగా అంటే రాత్రి కావు కదా, తగిన సమయంలో దాంతోపాటు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగు మాధ్యమాన్ని మరింత గుర్తింపు తీసుకొచ్చి ఇంగ్లీష్ నేర్పించాలి, తప్పేమీ లేదు. ఇంగ్లీష్ ఎవరొద్దన్నారు? నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలుగు కళ లాంటిది, ఇంగ్లీషు కళజోడు లాంటిది. 15 నెలలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి. ఈ 15 నెలల్లో నువ్వు చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్లు. ఎవరి జోబీలోకి డబ్బులు పోతా ఉన్నాయని అడుగుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఇదొక కని విని ఎరగని అధ్యయనం. ఒక్కసారి ఈ షీట్ చూస్తే రాష్ట్రం పుట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన రాష్ట్ర అప్పుల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఈ స్లైడ్లో కనిపిస్తుంది. రాష్ట్రం బైఫర్కేట్ అయిన రోజున రాష్ట్రానికి సంబంధించిన టోటల్ అప్పులు, గ్యారెంటీడు, నాన్ గ్యారెంటీడు అప్పులు మొత్తం అన్నీ కలిపి 1,40,717 కోట్లుంటే ఆ అప్పులు కాస్త చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు అయ్యాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రం చేసిన మొత్తం అప్పులు, రాష్ట్రం విడిపోయేదాకా చేసిన అప్పులు 1,40,000 కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ అప్పులు 3,90,247 కోట్లకు ఎగబాకాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 2,49,350 కోట్లు అప్పు చేశాడు. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అప్పులు 22.63%. అదే చంద్రబాబు నాయుడు గారి హయాం నుంచి మా హయాంకి వచ్చేసరికి, మా హయాంలో మొదట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు విడిచిపెట్టిన అప్పు 3,90,247 కోట్లు అయితే మేము దిగిపోయే నాటికి ఆ అప్పు ఎగబాకి 7,21,918 కోట్లకు ఎగబాకింది. అంటే మా హయాంలో మేము 3,32,671 కోట్లు మేము అప్పు చేశాం. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57%. అంటే మీ హయాంలో మీరు 22.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్గా అప్పులు చేస్తే, మా హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులలో ఉన్నా కూడా మేము చేసిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 13.57% మాత్రమే. అదే వైఎస్ఆర్సీపీ చేసిన మొత్తం 5 సంవత్సరాలలో 3,32,671 కోట్లు అప్పు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇప్పుడు తన పాలనలో ఈ 16 నెలల కాలంలో, 15 నెలల ఇప్పుడు తన పాలనలో ఈ 2 ఏళ్ల లోపు తాను చేసిన ఈ పాలనలో ఏకంగా 1,91,361 కోట్లు ఇప్పటికే అప్పు చేసినాడు. అంటే మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్లు అప్పు చేస్తే, ఈయన 2 ఏళ్ల లోపే చేసిన అప్పు, 2 ఏళ్ళు కూడా ఇంకా కాల, చేసిన అప్పు 1,91,361 కోట్లు. అంటే 57.5% అప్పులు మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకి ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు.